మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయారా? ఆధిపత్య పోరు మొదలైందా? సీనియర్ జూనియర్ అంటూ అంతర్గత కొట్లాటలు మంత్రుల మధ్య జరుగుతున్నాయా? సిల్లీ కామెంట్స్ కాస్త సీరియస్ మ్యాటర్ అయి సీఎం ఏఐసీసీ వరకు పంచాయతీ వెళ్లిందా? తెలంగాణ క్యాబినెట్ లో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిపై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంతో ఉండడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, జూబ్లీహిల్స్ లో కొన్ని అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనల కార్యక్రమం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి వైరల్ అయ్యాయి. తనపై పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అడ్లూరికి ఆయన సామాజిక వర్గం అండగా నిలిచింది. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అడ్లూరి అనుచరులు. లేదంటే పొన్నంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రుల మధ్య వివాదం చిలికి గాలివానలా మారుతోంది. విషయం తెలియగానే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో ఫోన్లో మాట్లాడారని సమాచారం. జరిగినటువంటి సంఘటనను సీరియస్ గా తీసుకోవద్దని, ఇంతటితో వదిలేయాలని సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాటలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తగ్గడం లేదని సమాచారం. ఈ విషయంపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్లుగా గాంధీభవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీరు వల్లే పార్టీ చాలా సమస్యల్లో ఇరుక్కుందని మంత్రి లక్ష్మణ్ తాజాగా ఘాటుగా వ్యాఖ్యానించారు. పొన్నం వల్లే జిల్లాలో పార్టీకి క్యాడర్ లేకుండా పోయిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరితో క్లోజ్ గా ఉన్నారో మాకు తెలుసని అడ్లూరి విమర్శలు గుప్పించారు. నాతో పాటు శ్రీధర్ బాబు అంటే పొన్నంకు గిట్టదు. నేను ఓడినా గెలిచినా పార్టీకి లాయల్ గా ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ధర్మపురిలో ఉన్నాను, ఎప్పటికీ అక్కడే ఉంటాను అని అడ్లూరి వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడే ఉన్న మంత్రి వివేక్ సర్ది చెప్పాల్సింది పోయి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడుతున్నారు. మంత్రిగా నేను ఆయన పక్కన కూర్చోవడాన్ని వివేక్ వెంకటస్వామి జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎపిసోడ్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి అండగా మంత్రి శ్రీధర్ బాబు నిలిచారు. ప్రభుత్వంతో పాటు పార్టీ ఇమేజ్ కాపాడే విధంగా మంత్రులు వ్యవహరించాలని, కానీ పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తీరు అలా లేదని, వారిద్దరూ సిల్లీగా వ్యవహరిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విషయాల్లో పార్టీ కలుగజేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కీలక మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు భవిష్యత్తులో ఎటు దారి తీస్తాయోననే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది.